ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేదికపై ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. పవన్ కళ్యాణ్ దీక్షా వస్త్రాల్లో ఉండడం చూసిన మోదీ, హిమాలయాలకు వెళ్తున్నారా పవన్ అని పవన్ పై ప్రధాని జోకులు వేశారు. దాంతో అక్కడే ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా ఎన్డీఏ నేతలంతా విరగబడి నవ్వారు. వారితో పాటే పవన్ కళ్యాణ్ కూడా నవ్వారు. మోదీ, పవన్ మధ్య సంభాషణ, నవ్వులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోదీ తనతో ఏమన్నారో ఆ తరువాత పవన్ కళ్యాణ్ మీడియాతో తెలిపారు. ప్రధాని మోదీ తనతో ఎప్పుడూ సరదాగా జోకులు వేస్తూ ఉంటారని పవన్ చెప్పుకొచ్చారు. Normally he cracks a joke whenever he sees me. So he was saying, are you planning to go to Himalayas or what? I said, and I said, maybe the next stop there. So still there's a lot of time to go to Himalayas. No, do your job. పవన్ కళ్యాణ్ తరచూ ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తుంటారు. వారాహి దీక్ష సైతం చేశారు. తాజాగా ఇదే వస్త్రధారణతో పవన్ తమిళనాడు, కేరళలోని ఆలయాలను సందర్శించారు. సతీ సమేతంగా మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు కూడా ఆచరించారు. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం వేళ నిర్వహించిన మ్యూజికల్ నైట్ కు ఇదే దీక్షా దుస్తులతో హాజరయ్యారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన పవన్ ఇదే రకమైన వస్త్రధారణతో కనిపించడంతో ఈ ప్రశ్నలు సంధించారు. ఇక ఇలాగే ఉంటారా అంటూ ఆసక్తిగా ప్రశ్నించారు మోదీ. పవన్ పైన ప్రతి సందర్భంలోనూ మోదీ ప్రత్యేక అనుబంధం చూపిస్తుంటారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత ప్రధాని మోదీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ఎన్డీఏ బలోపేతం పైన ప్రధానంగా చర్చ జరిగింది. రానున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోట తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాని మోదీ కీలక దిశానిర్దేశం చేశారు.